డబ్బులు వేయాలంటే కమిషన్, అవును దోపిడీ కరెక్ట్ గా చెప్పాలంటే. అవును అట్లాగే గ్యాస్లో దోచేస్తున్నారు, పెట్రోల్ డీజిల్లో సబ్సిడీలు పోను పడతది వాళ్ళకి, కానీ ఆ సబ్సిడీలు భరించాలి, లేకపోతే మధ్యతరగతి అల్లాడిపోవట్లేదా? అవును అది అక్కడ చేయట్లా. అవును ఇట్లాంటిది సరిగ్గా అంటే నిజమైన ప్రజల బాధల్ని టచ్ చేయడం కాంగ్రెస్ చేత సావట్లా. అవును నిజమైన ప్రజల సమస్యలు అర్థం చేసుకోవట్లా. అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే అది, అంతేగాని ముస్లిం ఫీల్ అవుతున్నాడు కాబట్టి హిందువులు అందరూ విడిపోవాలా, లేకపోతే ముస్లింలు అందరూ మాకు పోలరైజ్ ఓట్లు, ఈ దరిద్రమే ఇన్నేళ్లు తప్పించి ఇవాళ హిందువు కూడా ఫీల్ అవుతున్నాడు. ఒక బ్యాంకులో నేను డబ్బులు వేయాలంటే బాధ, డబ్బులు తీయాలంటే బాధ, ట్రాన్స్ఫర్ చేయాలంటే బాధ. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటనేటువంటి సిచ్యుయేషన్ పబ్లిక్ అడ్రస్ చేయలేకపోతున్న చేతకాంతను. ఇక్కడ ఎంత సంతోషం ఉందో అంత బాధ ఉంది. ఓ పక్కన సంపాదించిన డబ్బుల మీద 2 రకాల పనులు ఒకేసారి బాధేస్తున్నారు. జిఎస్టీ కట్టాలంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటాడు. జిఎస్టీకి 18% కట్టి ఇన్కమ్ ట్యాక్స్కి 30 కడితే 100లో 48 రూపాయలు మింగేస్తున్నారుగా. ఎట్టగా సాధ్యమవుతుంది వ్యాపారం? ఇంకా ఏ విధమైనటువంటి కాన్సెప్ట్? ఒక సంపాదన మూలం మీద అన్నప్పుడు ఒక ట్యాక్సే కట్టించుకోను, 2 ట్యాక్స్లు ఎట్ట కట్టించుకుంటావు? ఇట్లాంటిది కరెక్ట్ గా డిబేట్ చేయడం రాదు, పార్లమెంట్లో రైట్ చేయడం రాదు. మన దరిద్రానికి ప్రతిపక్షం అనేటువంటి దానికి సబ్జెక్ట్ లేకపోవడం, అది ఓ రకంగా నరేంద్ర మోడీ ధైర్యం. అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఐఎన్డిఏ కూటమికి నిన్న చెమటలు పట్టించారా నరేంద్ర మోడీ? ఖచ్చితంగా నెంబర్ చెప్పడం మెయిన్. ఒక సైకలాజికల్ గేమ్ ప్రారంభిస్తే అది బాగా వైరల్ అవుతుంది. 280కి దాటతాం అని 2014లో చెప్పారు, 300 దాటతామని 2019లో చెప్పారు. అదే జరిగింది.